శంకరులకు శంకరులే చెల్లు. అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకాయ గిల్లేశాడు. ఏమండి ఇప్పుడు నేను ఇలా పట్టుకుని ఇలా గిల్లేశాను అనుకోండి, ఆ మిగిలిన పువ్వు ఏమనుకుంటుంది? దాన్ని ఒకదాన్ని గిల్లేండి, నా జోలికి రాడనుకుంటుందా? ఏమో ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా అంటే అది ఉడికిపోతా మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యని. ఇప్పుడు ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇలా అంటే మూడే ఉంటాయి. ఇంకా అందుకని ఆయన ఏం చేశాడంటేట, బ్రహ్మగారు ఒక తలకాయ గిల్లేయగానే ఇంకా 4 తలకాయలు మిగిలాయి. అమ్మవారి వంక చూశాట. అమ్మవారు 4 చేతులతో ఉంటుంది కదా. అమ్మా, నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికీ ఓ బంధుత్వం ఉంది. అమ్మా, నా 4 తలకాయలు రామర పువ్వులు లాంటి నీ చేతుల కింద పెడతాను, కాపాడమ్మా అని 4 తలకాయలు గబగబా పట్టుకెళ్ళి అమ్మవారు 4 చేతుల కింద పెట్టేటప్పటికి మళ్ళీ ఇల్లుదామని చూశాడు. పైన అమ్మవారి చెయ్యి ఉంది, నవి ఊరుకున్నాడు. అలా అమ్మా నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపోవు. ఏమో గిల్లేసిన వాడు ఓటే గిల్లుతాడు నమ్మకం. కాబట్టి నకేభ్య సంత్రసన్